ఖచ్చితంగా కాలం గడిచేసరికి అధికార పార్టీ వైఫల్యాలన్నింటినీ ప్రతిపక్షం అందిపుచ్చుకుంటుంది. ఉమ్, ఒక 3 నెలలు, 6 నెలలు అన్నప్పుడు సహజంగా అధికార పార్టీ కొంత సమయం ఇవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. ఉమ్, మినిమం 1 ఇయర్ మొదటి ఏడాది అవును. ఉమ్, గుర్తు చేస్తా ఉండండి ప్రభుత్వానికి అని అంటారు. మొదటి 6 నెలలు అయితే ప్రశాంతంగా మీ పార్టీకి నుండి వాళ్ళ ఆలోచన ఏదో బయటికి రాని అంటారు. మొదటి ఉమ్, 6 నెలలు మీ పని మీరు చూసుకోండి, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచన లేదో ముందుకు వస్తారు అంటారు. ఉమ్, తర్వాత 6 నెలలు అంటే 1 ఇయర్ పూర్తయింది గుర్తు చేస్తామని అంటారు. ఉమ్, మళ్ళీ 1 ఇయర్ దాటిన తర్వాత ఇంప్లిమెంటేషన్ కాకపోతే యాక్టివిటీలోకి వెళ్ళమంటారు. అది ఓకే. జనరల్ గా పాలిటిక్స్ లో ప్రజలు కోరుకునేది. ఉమ్, వీళ్ళు కూడా మొదటి 6 నెలలు గాని తర్వాత గాని అధికార పార్టీ కొన్ని అవకాశాలు వీళ్ళకి ఇచ్చింది మాట్లాడేదానికి. అవును. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ శ్వేతపత్రాలు. ఉమ్, శ్వేతపత్రం ప్రకటించి రాష్ట్రంలో అప్పులకు కారణం మీరే అన్న తర్వాత వాళ్ళకి మాట్లాడే ఛాయిస్ వస్తుంది. ఉమ్, అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా జర్నలిస్టులు కానీ ఎవరైనా మొదట 6 నెలలే కదా అయిందంటే, ఉమ్. 6 నెలలు అయిందా 6 రోజులు అయిందా కాదు, ఇప్పుడు చేసిన అప్పులకు నేనే కారణం అంటే నిజాలు చెప్పాలి కదా అంటాడు. వేసిన బురదలు నేచురల్ అంటే కడుక్కోవాలి కదా. ఉమ్, అడుక్కోవాలి, అది నేచురల్ ఉమ్, అది. ఉమ్, కాబట్టి అధికార పార్టీ కొన్ని ప్రతిపక్షానికి వాళ్ళే అవకాశం ఇచ్చారు. ఉమ్, అది కానీ తిరుమల శ్రీవారి లడ్ల విషయం కావచ్చు, ఇంకోటి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఎవరైనా ఉమ్, ఉమ్, నేరుగా మిమ్మల్ని నేను ఆరోపించిన తర్వాత మీకు ఛాన్స్ వస్తుంది కదా. అవును. నన్ను ఎందుకు అడుగుతున్నావు అని మీరంటే, నువ్వే నన్ను ఆరోపించావు నేను ఈజీగా అంటారు. ఉమ్, కాబట్టి అధికార పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది, ఓకే. వాళ్ళు అందిపుచ్చుకున్నారు. రెండో అవకాశం వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఇచ్చిన అష్యూరెన్స్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. నిజానికి నా అవగాహన మేరకు ఇప్పుడు 9వ నెల 10వ నెల అవుతా ఉంది, 1 ఇయర్ పూర్తి వస్తాం. ఇంకా బడ్జెట్ సమావేశానికి 1 ఇయర్ అయిపోయినట్టే. ఇంకా 2 1 మంత్స్ ఇయర్ అయితే కాలంలో అయిపోయింది. ఉమ్, 1 ఇయర్ వాళ్ళ ఎపిసోడ్ లో ఒక విద్యుత్ ఛార్జీలు మాత్రమే పెంచారు. మిగిలిన పెద్ద ఎత్తున ప్రజలపైన మాసుగా భారాలు ఏమీ లేదు ఇప్పటి వరకు. ఉమ్, విద్యుత్ ఛార్జీలు పెంచారు తప్ప మాసుగా భారాలు ఏమీ లేదు. కానీ ఒక్కదానికే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఉమ్, ఎందుకు వస్తా ఉందంటే, వాళ్ళు చేసిన పనులు వ్యతిరేకత కన్నా వాళ్ళ అష్యూరెన్స్ అమలు చేయలేదనే వ్యతిరేకత ఎక్కువ. ఓకే. ఎప్పుడు ప్రభుత్వానికైనా వచ్చిన తర్వాత మీరు సరిగ్గా అంటే మా మీద భారాలు వేయొద్దండి ఇది చెప్తారు. ఉమ్, ఫస్ట్ టైం మీ ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు అంటారు. సరే, ఉమ్, కారణాలు అంటే రెండు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు క్రమపద్ధతిలో వచ్చినాయి, ఉమ్, అలవాటు అయిపోయినారు జనం. మీరు ఎన్నికల్లో ఏమైనా దానికి భిన్నంగా పరిపాలిస్తానన్నారా? ఆయన ఒకటి అంటే నేను రెండు అన్నారు. ఓకే. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ కావాలని కోరుకుంటారు కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకరికే ఇస్తానన్నాడు. ఉమ్, వీళ్ళు దాని పేరు మార్చి తల్లికి వందనం అని నేను నలుగురున్నా ఇస్తాను అన్నారు. ఓకే. రైతు భరోసా ఆయన 7,500 ఇస్తే మేము 20,000 ఇస్తాం, ఉమ్, ఒకేసారి ఇస్తాం, కేంద్ర ప్రభుత్వ సంబంధం లేకుండా ఇస్తామన్నారు. ఉమ్, ఇప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు. ఉమ్, అట్లా అట్లా ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా అదనంగా ఇచ్చింది ప్రధానమైంది 18 ఇయర్స్ ఆడబిడ్డ నిధి అనే పేరుతో. అవును. అదే దాని తర్వాత 3,000కి సంబంధించి నిరుద్యోగ వృత్తి కావచ్చు, మిగతా కొన్ని అంశాలు. అదనం ఉమ్, ఆడబిడ్డ నిధి వచ్చి సంవత్సరానికి 18,000. ఉమ్, అవును. 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇస్తారు. ఉమ్, ఆ రకంగా చెప్పడం ద్వారా ఉమ్, ఇప్పుడు అవన్నీ అమలు కావట్లేదు కదా. ఉమ్, కాబట్టి సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేజర్ ఫోర్స్ గా తీసుకొచ్చే ప్రయత్నం నేచురల్ గా చేస్తారు. ఓకే. సో ఏంటి ఈ యాక్టివిటీ వల్ల యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సంబంధించి కొంతమంది మళ్ళీ చేజారిపోవడం, జంపింగ్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ క్యాడర్ని దాన్ని అంతా కూడా కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుందా? అందులో ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది. ఉమ్, పార్టీలు దానికి రూపాన్ని ఇస్తాయి. పార్టీయే ప్రతిపక్షం కాదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే అది ప్రజల్లో గూడు కట్టుకుంటుంది. ఉమ్, దాన్ని రిప్రజెంట్ చేసే పని పార్టీలు చేస్తాయి. ఉమ్, అంటే పార్టీ ఒకటి లేకపోతే ఇంకో పార్టీ వస్తుంది. ఉమ్, కాబట్టి ప్రతిపక్షం ఏదో లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు తీసుకెళ్లిపోతేనో, లీడర్లు వెళ్ళితోనో ఉమ్, పార్టీకి ఏం కాదు. ఉమ్, పార్టీ ఎప్పుడు కూడా పటిష్టంగానే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, అవును. ఎంపీలు వెళ్ళిపోయినారు. ఉమ్, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోయినారు, కానీ మళ్ళీ వాళ్ళ అధికారం రాలేదా? ఉమ్, రేపు వీళ్ళు అంతే. కాబట్టి 23 మంది వెళ్ళిపోయిన తర్వాతనే కదా భారీ మెజార్టీ జగన్ 151 వచ్చింది. అవును. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఫిరాయింపులు అనేది ఫిరాయింపు చేసుకునే వాళ్ళకి నష్టం తప్ప అల్టిమేట్ గా ఉమ్, పార్టీలకు నష్టం లేదు. ఒకవేళ ఓకే. పార్టీయే తప్పు చేసి పార్టీ సరిగ్గా ఫైట్ చేయకుండా పరిగప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఫైట్ చేయకుండా, ఉమ్, అధికార పార్టీ నిలదీయకుండా, అధికార పార్టీతో రాజీ పడిపోయో లేదా అధికార పార్టీకి భయపడియో సైలెంట్ అయిపోయిన అనుకోండి, ఉమ్, ఈయన సరిగ్గా పనిచేయలేదు నేనున్నానని ఊరిన ముందుకు వస్తే, అట్లాంటి వాళ్ళ సంఖ్య పెరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వస్తుంది, వైసీపీకి నష్టం వస్తుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్, పోయే వాళ్ళందరూ ఎవరు? అధికార పార్టీకి వెళ్తున్నారు. అవును. జగన్ గారు సరిగ్గా ఫైట్ చేయలేదని కాదు,
ఇంకా అధికార పార్టీ ఎందుకు పోతారు మనకు అందరికీ తెలుసు. ఎవడు అధికార పార్టీ మీద పనుల కోసమే పోతారు, అవసరాల కోసం పోతారు. ఉమ్, కాబట్టి పోయే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ మీద పోవట్లేదు, అధికార పార్టీ మీద ఆకర్షితపోతున్నారు. ఓకే. కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ కారు. ఎవరు వెళ్ళినా ఎవరు పోయినా ఆయన పెద్ద ఇబ్బంది ఉండదు. ఉమ్, ఆయన గతంలో చాలా టేక్ ఇట్ ఈజీగా తీల్చాడు బారేసినాడు కడప స్లాంగ్ లో. ఉమ్, ఎవడు సీనియర్ లీడరు, పోతే పోతారు, ఉండేవాళ్ళు ఉంటారని చెప్పాడు. ఉమ్, సేమ్ అది ఆయన ఏదో ఎటకారంగా అన్నమాట కదా, ఆయన హృదయం నుంచి వచ్చిన అభిప్రాయం. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్టా వాటికి పెద్ద భయపడతారు అనుకోని, చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పార్టీని ఫిరాయింపుల ద్వారా బలహీనపడిన పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఉమ్, పార్టీలో ఫిలాసఫికల్ గా చీలికొచ్చి అవును. పార్టీ యొక్క ఫైట్ ని మర్చిపోయి చీలికొచ్చే పార్టీలు బలహీనపడ్డాయి. అట్లాంటి చీలికలు ఇవి కావు, ఇవన్నీ ఫిరాయింపులు. ఉమ్, అధికారం వైపు వెళ్తున్నారు, అది పెద్ద నష్టం పార్టీ చేస్తుందని నేను అనుకోను. అదే మొన్న చూసాం కదా, ఈ 40% ఓట్లు 11 సీట్లు అన్నప్పుడే ఆ చేంజ్ ఓవర్ కనిపిస్తూ ఉంటది కదా. అంతే కదా. ఇప్పుడు 11 సీట్లు 11 కావచ్చు, కానీ ఓటింగ్ 40%, అది తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో. ఉమ్, ఇంకా 7% ఓట్లు అటు ఇటు అయిపోతే అయిపోయింది, ఎలక్షన్స్ ఏం డిఫరెన్స్. మారిపోతుంది. అవును. 7.8% ఓట్లు కానీ ఉమ్, మారిందంటే ప్రభుత్వం మారిపోతుంది. ఇంకా 8% మారాల్సింది, 40% అవసరం లేదు. ఉమ్, కాబట్టి 8% ఓట్లు మారడం అనేది పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు కదా ఒక పార్టీకి. ఉమ్, కాబట్టి ఆ, అధికార పార్టీ ఎలాంటి వ్యతిరేకత లేకుండా పరిపాలన కొనసాగిస్తే ఉమ్, ప్రతిపక్షానికి అవకాశం ఉంది. ఓకే. అధికార పార్టీలో స్వల్ప వ్యతిరేకత వచ్చినా జగన్ దాన్ని అందిపుచ్చుకుంటారు, ఎందుకంటే బలమైన ప్రతిపక్షం కాబట్టి. చాలా. ఉమ్, కాబట్టి జగన్మోహన్, ఇప్పుడు మనం వాళ్ళకొని చూస్తా ఉంటే ఒకటి క్లియర్ కదా, సంక్షేమ పథకాలు అన్ని అయితే అమలు చేయలేరు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూస్తే అర్థమైపోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే అమెరికా నెగిటివ్ వచ్చేస్తుంది కదా. ఉమ్, జగన్ గారికి కావాల్సింది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 100% ప్రజలు మారాల్సిన అవసరం లేదు. ఆయన కాలేదు 40% ఉన్నారు, 6-7% మారిపోతే ఉమ్, ఫలితాలు మారిపోతుంది. ఓకే. కాబట్టి ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి భరోసా ఉంది, అధికార పార్టీకి ఆ ఇబ్బందులు. ఓకే. ఓకే.